సో అది డీజీపీ మొత్తం హైదరాబాద్ అంతా కూడాను సీసీ కెమెరాలతో హుసేన్ సాగర్ వైపు వచ్చేటువంటి వినాయకుల నిమజ్జనానికి అలాగే భక్తుల కోలాహలం అదంతా కూడాను పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దాము. మా ప్రతినిధి ప్రతిభ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రతిభ, ట్యాంక్ బండ్ దగ్గర భక్తుల కోలాహలం ఎలా ఉంది? థ్యాంక్ యూ రోజా. ప్రస్తుతం మనం ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఇప్పుడిప్పుడే గణనాథులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఈ ఎన్టీఆర్ మార్గ్ లో మొత్తం 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. 10 క్రేన్ల దగ్గర కూడా గణపతుల నిమజ్జనం నిర్విరామంగా నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పాలి. అలాగే భక్తజన సందోహం మీరు లైవ్ లో చూడొచ్చు. ఇసుకేస్తే రాలనంత మంది జనం ఇక్కడ ఈ రోజు రకరకాల గణనాథుల్ని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే మొత్తంగా చూసినట్లయితే ప్రతి ఏట కంటే ఈ ఏడు కోలాహలం అనేది కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి మనం చూస్తున్నాం అల్పపీడనం కారణంగా నాన్ స్టాప్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో విగ్రహాలని పాడు కాకుండా కాపాడటం అనేది కూడా చాలా రిస్క్ తో కూడుకున్న విషయమే. కాబట్టి చాలా మంది 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు నుంచే కూడా ఈ నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభించేశారు. వారి దగ్గర చెరువుల్లో ఉన్న వాటిల్లో నిమజ్జనం చేశారు. కొంతమంది హుస్సేన్ సాగర్కి వచ్చి నిమజ్జనం చేయడం జరిగింది. సో దాదాపు 60% విగ్రహాలు ఇప్పటికే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి అంటే ఖైరతాబాద్ విగ్రహం ట్యాంక్ బండ్కు చేరక ముందు కూడా 10% విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని ఇక్కడ సిబ్బంది మనకి చెప్తూ ఉన్నారు. ఇక మిగిలిన 20% మాత్రమే ఇక నిమజ్జనానికి మిగిలి ఉన్నాయి. ఇక మిగిలిన విగ్రహాలన్నీ వారి దగ్గరలో ఉన్న చెరువుల్లోనే నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి వెళుతూ ఉన్నాయి. సో దాని కారణంగానే ఈసారి మనకి అంత కోలాహలం అయితే ఇక్కడ కనిపించట్లేదు, రద్దీ కనిపించట్లేదు. గతంలో అయితే ఒక వినాయకుడి విగ్రహం నిమజ్జనం కావడానికి వెహికల్ ఆగే 1/2 గంట 20 నిమిషాల పాటు ఆగి క్రేన్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు రావడమే క్రేన్ వెంటనే వాటిని తీసుకుని విగ్రహాలని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తోంది. సో అంతా ఎక్కడా కూడా రద్దీ అనేది మనకి కనిపించట్లేదు. కానీ భక్తులు మాత్రం ఎప్పటికంటే ఈసారి ఎక్కువగానే ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన యాత్ర, శోభాయాత్ర చూడడానికి అర్ధరాత్రి సమయం అయిపోవడం వల్ల వారి కోరిక తీరేది కాదు. కానీ ఈసారి ఏమిటంటే ఎర్లీ మార్నింగే పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుని శోభాయాత్ర ప్రారంభించి నిమజ్జనం చేసుకోవడానికి వచ్చిన వినాయకుడిని దర్శించుకోవాలి అని చెప్పి చాలా మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ వినాయకుడి విగ్రహం పైకే తేలుతూ ఉండడం వల్ల దాన్ని చూడడానికి కూడా భక్తులు ఈ క్రేన్ నెంబర్ 4 దగ్గర మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడిప్పుడే వర్షం కాస్త తెరిపించి ఎండ వస్తోంది కాబట్టి భక్తులందరూ జనాలందరూ పురవీధుల్లోంచి బయటికి వస్తూ ఈ నిమజ్జన యాత్రను వీక్షించడానికి వస్తూ ఉన్నారు. మీరు లైవ్ లో చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క బ్లూ కలర్ టీంలో ఒకళ్ళు, అలాగే ఎల్లో కలర్ టీంలో ఒకళ్ళు, అలాగే వైట్ కలర్ డ్రెస్సుల్లో ఒకళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రెస్ కోడ్ ని పాటిస్తూ వారి వినాయకుడిని ఊరేగింపుగా తీసుకొస్తూ ఉన్నారు. మనం చదువుకుంటూ ఉంటాం మంత్రాల్లో నృత్యం దర్శయామి, గీతం దర్శయామి, అలాగే వాయిద్యం అని చెప్పేసి దాని అర్థం ఏంటి అనేది మనం మామూలుగా అక్కడ చదువుకుని అక్షింతలు వేస్తాం అంతే. కానీ ఇక్కడేంటంటే మనం ఊరేగింపుగా తీసుకొస్తున్న గణనాయకుని పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుని